కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో అంటే తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి సంబంధించి 18 నెలల కాలంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి మొన్న రికార్డు స్థాయిలో 9 రోజులలో రైతు భరోసా కార్యక్రమాన్ని 9 రోజులలో దాదాపు 9,000 కోట్లు, ఇదొక చరిత్ర. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఈ రైతు భరోసా నిధులు రిలీజ్ అవుతుండే. మరి మా ప్రభుత్వం మాత్రం చెప్పి 9 రోజులలో దాదాపుగా 26,000 ఎకరాలకు 8,744 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి రైతులకు పెట్టుబడి సాయం అందించిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి మొన్న రైతు రుణమాఫీ దాదాపు 21,000 కోట్లు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా కానివ్వండి, అంటే అన్నీ కలిపి ఈ సంవత్సర కాలంలో రైతులకు సంబంధించి 1,00,000 కోట్ల సహాయం అందించి ఒక చరిత్ర సృష్టించిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే కాకుండా మేనిఫెస్టోలో లేని హామీలను కూడా, ఇలా సన్నబియ్యం లాంటి స్కీమ్లను కూడా, అంటే పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని చెప్పి ఈరోజు పేదలందరికీ కూడా సన్నబియ్య కార్యక్రమాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం దేశంలో ఎక్కడ లేని విధంగా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఎక్కడ లేని విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఫ్రీగా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఈరోజు ఇస్తున్న ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. మరి ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డిని కూడా ఈ మధ్య మనం చూసినట్టయితే వాళ్ళు చచ్చిపోయిన పాము. బీఆర్ఎస్ అనేది చచ్చిపోయిన పార్టీ. ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ తోటి బతుకుతే ఈరోజు గోదావరి, కృష్ణ జలాలను రెచ్చగొట్టి ఈరోజు బతికే ప్రయత్నం చేస్తున్నాను కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తీసుకున్నదో ఆ పాపం కూడా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని. 2016 సంవత్సరంలో అపెక్స్ కమిటీ మీటింగ్లో గోదావరి జలాలు ఆంధ్రకు వాడుకోవచ్చు అని చెప్పి సంతకం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. రాయలసీమకు పోయి రోజా ఇంట్లో చేపల కూర తిని రాయలసీమను రతనాల సీమగా మారుస్తా అని చెప్పి ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారికే దక్కింది. జగన్ తోటి లాలూచీపడి, జగన్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఈరోజు జగన్ను సంతోషపెట్టడానికి గోదావరి జలాలని ఆంధ్రకు దారాదత్తం చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు దానికి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా పోరాటం చేస్తూ ఈరోజు కేంద్ర మంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కలిసి ప్రధానమంత్రిని కలిసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు ఫైట్ చేస్తున్నారు, ఇంకొక వైపు లీగల్గా ఫైట్ చేసే ప్రయత్నం మా ప్రభుత్వం పెద్దలు చేస్తుంటే కేసీఆర్ గారు ఈరోజు బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు దారాదత్తం చేసిందని అయ్యా మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు కాళేశ్వరంలో కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్లో కానివ్వండి, ఫార్ములా ఈ రేసు కార్ రేసులో కానివ్వండి, ఈరోజు దొంగల్లాగా దొరికిపోయి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును జైల్లో పెట్టే పరిస్థితి. విద్యుత్ కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని ఈరోజు ఆధారాలతో సహా బయటకు వచ్చి జగదీశ్వర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి. మరి ఇలాంటి నాయకులు అవాక్కులు చెవాకులు పేలి మా ప్రభుత్వాన్ని బదనాం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మేము జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నాం, అయ్యా నీకేమైనా సిగ్గుందా? ఆనాడు నువ్వు డొక్కు స్కూటర్ మీద తిరిగిన నువ్వు ఈరోజు శంషాబాద్ దగ్గర 80 ఎకరాలలో ఫామ్ హౌస్లు కట్టుకున్నావు. వేల కోట్ల సంపద వచ్చింది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తిండికి గతిలేని బీఆర్ఎస్ నాయకులు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని విచ్చలవిడిగా పంది కొక్కుల్లాగా తెలంగాణ ప్రజల సంపద దోచుకొని ఈరోజు ప్రభుత్వం పోయింది, అధికారం పోయిందని ఒక ఫ్రస్ట్రేషన్లా మాట్లాడుతున్నట్టు ఈరోజు కనబడుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిందని చెప్పి ఈరోజు అంటున్నారు. అయ్యా గతంలో ఎమ్మెల్యే ఎన్నికలలో కర్రుగాల్చి ముందుకు వాత పెట్టిండ్రు, పార్లమెంట్ ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయిండ్రు. ఎవరి పని అయిపోయిందో రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా తెలిసే అవకాశం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలతోటి ముందుకెళ్తున్నారు. రేపు జరగబోయే కార్యక్రమాలలో ఖచ్చితంగా ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అవినీతి మరకలై జైలుకు పోయే మీరు సిగ్గు లేకుండా ఈరోజు మమ్మల్ని విమర్శించడం అనేది ఒక అనైతికమైన చర్య. ఆనాడు గొప్పలు చెప్పుకున్నారు, 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం కట్టిండ్రు, ఈ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అని చెప్పి చెప్పింది. అయ్యా ఈరోజు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కడితే కాళేశ్వరం కాస్త కూలేశ్వరంగా మారి అన్నీ కూడా కూలిపోయింది. ఇలా కాళేశ్వరం లేకుంటే కూడా ఈరోజు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి ఎన్నడూ లేని విధంగా 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఘనత కూడా ఈరోజు తెలంగాణ రైతానికి ఉంది. ఇవాళ రైతులకు సంబంధించి రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానీ, సన్నాలకు బోనస్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు రుణమాఫీ కానీ బ్రహ్మాండమైన స్కీమ్లతోటి ఈరోజు రైతులంతా ఎంత ఆనందంగా ఉన్నారంటే ఒక్కొక్క రైతుకు రైతు బోనస్ కింద సన్న ఓట్లకు ఎకరానికి 20,000 రూపాయలు, రైతు భరోసా 12,000 అంటే ఒక్కొక్క రైతుకు పెట్టుబడి సహాయం కింద ఒక ఎకరానికి ఫ్రీగా దాదాపుగా 32,000 రూపాయలు ఇస్తున్న ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. బిడ్డ జాగ్రత్తగా మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడితే ఊపుకునేది లేదు. ఈరోజు గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఈరోజు ఆంధ్ర ప్రాజెక్టులు కడుతున్నదంటే దానికి కారణం బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఆనాడు కేసీఆర్ గారే
3000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, ఆంధ్ర వాళ్ళు వాడుకోరని చెప్పిన ఘనత కూడా కేసీఆర్కే దక్కింది. ఏ పరిస్థితులలో కూడా తెలంగాణ ప్రజల నీటి హక్కును మేము వదులుకునేది లేదు. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ హక్కులను మేము కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉండాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది.